హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఎటువంటి నీరసం రాకుండా ఈ డ్రింక్లో బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా ఈ డ్రింక్ని ఎంతో హెల్తీగా తయారు చేసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ హెల్తీ డ్రింక్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ హెల్తీ డ్రింక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 10 కానీ 12 కానీ ఖర్జూరం తీసుకోవాలి. ఈ ఖర్జూరంలో ఉన్న గింజలను తీసేసి ఈ ఖర్జూరంని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్న ఖర్జూరంలో ఈ ఖర్జూరం మునిగేంత వరకు ఈ ఖర్జూరంలో హాట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరంని పక్కన పెట్టుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. ఈ సబ్జా గింజల్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జా గింజలు ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సబ్జా గింజల్ని వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ సబ్జా గింజలు 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి. ఈ రాగిపిండిలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగిపిండిని గడ్డలు లేకుండా ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాగిపిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ రాగిపిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో మనం కలిపి ఉంచుకున్న రాగి వాటర్ని ఈ వాటర్లో కలుపుకోవాలి. ఈ రాగిపిండి వాటర్ని కలిపేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఎక్కడ ఆగకుండా ఈ రాగిపిండి వాటర్ గడ్డలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ రాగిజావ చిక్కబడేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగిజావ చిక్కబడేంత వరకు ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ రాగిజావ చిక్కబడిందండి. రాగిజావ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగిజావను పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న ఖర్జూరం వేసుకోవాలి. దీనిలో ఒక అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లో మనం ముందుగా కుక్ చేసుకున్న రాగి జావను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ డ్రింక్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ హెల్తీ డ్రింక్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న ఈ సబ్జా గింజల్ని ఈ హెల్తీ డ్రింక్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన డ్రింక్ రెడీ అయిపోయింది. ఈ హెల్తీ డ్రింక్ని ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ హెల్తీ డ్రింక్ని తయారు చేయడం చూశారు కదా. ఈ సమ్మర్లో మనకు ఎటువంటి నీరసం రాకుండా ఈ డ్రింక్ని తయారు చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ హెల్తీ డ్రింక్లో ఎటువంటి బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా ఎంతో హెల్తీగా తయారు చేసుకున్నాం కాబట్టి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఈ హెల్తీ డ్రింక్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ హెల్తీ డ్రింక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.